హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ద గోస్ట్ రివ్యూ ఛానల్. ఇప్పుడు మనం రివ్యూ పోయే మూవీ మెరాయ్ సినిమా ఎలాగుందో నేను ఒక మాటలో చెప్పాలంటే మాత్రం అదిరిపోయింది. సినిమా అయితే మాత్రం మామూలుగా లేదు అసలు. సినిమా ఒక రేంజ్లో తీశారు కార్తీక్ ఘట్టమనేని గారు. ఇంకా సినిమాటోగ్రఫీ అయితే మాత్రం వేరే లెవెల్ ఉంది. సినిమాలో ప్రతి ఎలిమెంట్ కూడా బాగానే ఉంది. అది బాగాలేదు ఇది బాగాలేదు అని చెప్పడానికి ఏం లేదు. యాక్టింగ్ వైజ్గా బాగుంది, బీజిఎం వైజ్గా బాగుంది. అసలు స్టోరీయే చాలా కొత్తగా అనిపించింది. కాన్సెప్ట్ అశోకుడి 9 గ్రంథాల మీద బేస్ చేసుకొని ఒక మైథలాజికల్ కాన్సెప్ట్ వేలో తీసుకెళ్లారు మూవీ అయితేని. చాలా బాగుంది. ఇంకా బీజిఎం కూడా చాలా బాగా ఇచ్చారు. ఇంకా యాక్టింగ్ వైజ్ చెప్పాలంటే మంచు మనోజ్ గారి యాక్టింగ్ గురించి మనం ప్రత్యేకించి మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఆయన ఈ సినిమాకి ప్రాణం పెట్టిస్తారు. అసలు తేజ సజ్జ గారు ఎంత ఇంపార్టెంటో ఈ సినిమాకి, మంచు మనోజ్ గారు కూడా అంతే ఇంపార్టెంట్. ఎందుకంటే అట్లా ఉంటుంది యాక్టింగ్. అసలు కాన్సెప్ట్ చాలా కొత్తగా ఉంది. మైథలాజికల్ వేలో తీసుకెళ్ళి ఆ శ్రీరాముడు కనెక్ట్ చేయడము అదంతా బాగానే ఉంది. కానీ వైబ్ ఉంది బేబీ సాంగ్ లేదు. ఇది మాత్రమే నన్ను డిసప్పాయింట్ చేసిన ఒక చిన్న ఎలిమెంట్. మిగతా ఓవరాల్గా సినిమా అయితే మాత్రం పీక్స్. అసలు చాలా బాగుంది మూవీ అయితే మాత్రం. ఇలాంటి సినిమాని మిస్ చేసుకోకూడదు. ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా చూడాల్సిన సినిమా ఇది. గ్రాఫిక్స్ అయితేనేమి, ఇంకా మన జగపతి బాబు గారి యాక్టింగ్ అండ్ శ్రియా గారు, చాలామంది ఉన్నారు యాక్టర్స్. కామెడీ కూడా చాలా బాగా వర్కౌట్ అయింది మూవీలో. మన గెటప్ శ్రీను గారి కామెడీ కూడా ఉంటుంది. అది కూడా బాగా ప్లస్ అయింది మూవీకి. మూవీలో నాకు అంత బోరింగ్ అని ఏమి అనిపించలేదు, కానీ కొంచెం సెకండ్ హాఫ్కి వచ్చేసరికి మాత్రం కొంచెం బోర్గా చిన్నది అక్కడక్కడ లాగ్ అనిపించింది. కానీ ఫస్ట్ హాఫ్ అయితే మాత్రం చాలా బాగుంటుంది మూవీ. ఇంకా ఊళ్ళోకి వెళ్ళిపోతాం మనము. గ్రాఫిక్స్ గురించి కూడా మనం స్పెషల్గా మాట్లాడుకోవాలంటే మాత్రం అసలు గ్రాఫిక్స్ అసలు చాలా చాలా ఎంగేజ్ చేస్తూ ఉంటుంది మనల్ని. ఎక్కడ కూడా అసలు ఇది పూర్ గ్రాఫిక్స్ అన్న ఫీల్ అయితే రాదు. చాలా బాగా తీశారు. బడ్జెట్ మరి ఎంత పెట్టారో అయితే మాత్రం తెలియదు, కానీ గ్రాఫిక్స్ విషయంలోని అసలు టెక్నికల్ వైజ్గా అయితే సినిమా ఎక్కడ తగ్గినట్టు కనిపించలేదు. మొత్తం అందరూ కూడా చాలా బాగా చేశారు. అసలు ఈ సినిమాకి మెయిన్ నిలబెట్టింది సినిమాటోగ్రఫీ అని చెప్పాలి. సినిమాటోగ్రఫీ అండ్ కార్తీక్ ఘట్టమనేని గారి డైరెక్షన్, డిఓపి కూడా ఆయనే ఈ మూవీకి. అసలు విజువల్స్ ఉంటాయి సినిమాలోని, అసలు పీక్స్. సో నా వరకు అయితే మాత్రం మరొక బ్లాక్ బస్టర్ మన తేజ సజ్జ గారి ఖాతాలో అయితే పడిపోయింది. ఇంకా మూవీ గురించి ఏం చెప్పినా స్పాయిలర్ ఇచ్చినట్టు అవుతుంది. సో నేను మూవీ స్పాయిలర్ అయితే ఇవ్వను. సినిమా బాగుందని మాత్రమే నేను చెప్తున్నాను, ఎందుకంటే నాకు నచ్చింది కాబట్టి. సో మీరు కూడా వెళ్ళి థియేటర్కి చూసినట్టయితే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇక్కడ నుంచి ప్రతి వారం కూడా ముందుగానే మన ఛానల్లో రివ్యూ పెట్టడం అయితే జరుగుతుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ సపోర్ట్ గైస్.